హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. అలాగే మీరందరూ బాగోవాలని, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి గుత్తి బీరకాయ కర్రీ అండి. అది ఎలా తయారు చేశానో ఏంటో కూడా చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. కర్రీ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు వచ్చేసి నేను పెద్ద సైజు 2 బీరకాయలు అయితే తీసుకున్నానండి. తీసుకుని పొట్టు అయితే తీసేసుకున్నాను. లేతవే తీసుకోవాలి. ఇలా అయితే కట్ చేసుకోవాలండి. ఎంత పెద్ద సైజు మీకు ఇష్టం లేకపోతే కొంచెం చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మసాలా పేస్ట్ అయితే పట్టుకుందాము. ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులో ఒక 2 పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఒక అంగుళం అల్లం, అలాగే పొట్టు తీయని వెల్లుల్లిపాయలు, కొంచెం కొబ్బరి, అలాగే ఇలాచి, చెక్క, లవంగా అండి, ఇవి కూడా వేసేసుకున్నాను. కొంచెం గసగసాలు, ఒక స్పూన్ ధనియాలు, కొంచెం వాటర్ అయితే పోసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. మెత్తని పేస్ట్ అయితే పట్టేసుకోవాలి ఫస్ట్. చూసారు కదా, మిక్సీ అయితే పట్టేసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు పేస్ట్ ఎలా పట్టానో ఏంటో చూపిస్తాను చూడండి. నేనైతే చిన్న మిస్టేక్ అయితే చేశానండి. నేను ఆనియన్ పేస్ట్ విడిగా, అలాగే మసాలా పేస్ట్ విడిగా పట్టుంటే బాగుండును అనిపించింది. అదేంటో లాస్ట్లో చెప్తాను. చూసారు కదా, ఇది మసాలా పేస్టు. ఇవి వచ్చేసి బీరకాయలండి, కట్ చేసినప్పుడు చూపించాను కదా అవి. పసుపు, కారం, సాల్ట్, ఇంతేనండి. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసేసుకుందాం, వచ్చేయండి. స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి, ఇదైతే ఫస్ట్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ ఎక్కువలాగా కనిపిస్తుంది కానీ మొత్తం మసాలా అంతా వేగేసరికి ఆయిల్ అయితే ఏమీ ఉండదండి. బాగా మిక్స్ అయితే చేసుకొని మూత పెట్టి అయితే బాగా వేయించుకోవాలండి. మధ్య మధ్యలో వేయించుకుంటూ ఉండాలండి. పేస్ట్ ఒకటి కదా, అడుగంటిపోతుంది అనమాట. అందుకే చూసారు కదా, చాలా వాటర్ అయితే వచ్చేసాయి. వాటర్ అంతా ఇంకిపోయే వరకు అయితే బాగా వేయించుకోవాలండి. ఎందుకంటే బీరకాయల్లో కూడా చాలా వాటర్ ఉంటుంది కదా. చూసారు కదా, అలా అయిన తర్వాత ఇప్పుడు బీరకాయలు కట్ చేసుకున్నవి ఉన్నాయి కదా, అవి అయితే వేసేసుకుంటున్నానండి. ఇది గుత్తి బీరకాయ కదా, అందుకే ఇలాగా కట్ చేసి వేసాను. కొంచెం మంది మధ్యలో స్టఫింగ్ కూడా పెడతారండి. పెట్టినా కూడా స్టఫింగ్ ఉండదు అనేసి నేనైతే ఇలా అయితే వేసాను. చూసారు కదా, ఇలా వేగే వరకు అయితే వేయించుకున్న తర్వాత ఇప్పుడు పసుపు, కారం, సాల్ట్ కూడా వేసేసుకొని కొంచెం సేపు అయితే వేయించుకుందామండి. బీరకాయలో చాలా వాటర్ వచ్చేస్తాయండి. చూసారు కదా, వాటర్ వస్తూనే ఉన్నాయి. అందుకే చూసుకొని కొంచెం లైట్గా వాటర్ అయితే వేసుకుందామండి. ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం తిక్కుగా ఉంది కదా, మొత్తం మసాలాలు, పసుపు, కారం అవి పట్టాలి కదా, అందుకే కొంచెం వాటర్ అయితే పోసుకొని మూత పెట్టి అయితే ఉడికించుకోవాలండి. కర్రీ అయితే ఉడుకుతుంది. నేను చిన్న మిస్టేక్ చేశాను అన్నాను కదా, అది ఏంటంటే ధనియాలు అవి ఆనియన్లో వేసి పేస్ట్ చేయడం వల్ల కొంచెం మధ్య మధ్యలో ధనియాలు అయితే తగులుతూ ఉన్నాయండి. అదొకటే మిస్టేక్ అయ్యింది. మీరు సెపరేట్గా మసాలా అయితే పట్టుకోండి. కర్రీ అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.